ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే అని 2024లో తెలంగాణ గవర్నమెంట్ 3.55 కోట్ల జనాభాలో 2.242 క్యాస్ట్ గ్రూప్స్ మీద సర్వే చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు లేటెస్ట్ గా చర్చనీయాంశం కూడా అయ్యింది. అయితే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ కి ఒక 9 మెంబర్స్ ఉన్న ప్యానెల్ కి ఇచ్చి ఎలా దీని డేటాని అనలైజ్ చేయమన్నప్పుడు వాళ్ళు క్యాస్ట్ గురించి, క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ గురించి కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే మన పల్లెటూరులో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, ఆ క్యాస్ట్ వల్ల బ్యాక్వర్డ్నెస్ పెరుగుతుంది అనుకున్నాము. కానీ ఈ సర్వే ప్రకారం చూస్తే రూరల్ తెలంగాణ అంటే ప్రాంతీయ తెలంగాణ ఎక్కడైతే గ్రామీణ తెలంగాణ ఉందో అక్కడ కన్నా కూడా అర్బన్ ఎక్కడైతే ఇప్పుడు బాగా డెవలప్మెంట్ ఉంది, హైదరాబాద్ లాంటి ఒక అర్బన్ ఏరియాస్ వీటిల్లోనే చదువు పరంగా కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు ఎంత ఉన్నతి సాధించినప్పటికీ కులం విషయంలో మాత్రం ఇంత వివక్ష అనేది ఉంది అన్న విషయం అయితే స్పష్టమైంది. సో దీన్ని వాళ్ళు చేయడానికి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అనే సిబిఐ అనే ఫ్యాక్టర్ని తీసుకున్నారు. దీని ప్రకారం 42 అంశాలు ఎడ్యుకేషన్, చదువు కావచ్చు, విద్యా అభివృద్ధి, వాళ్ళు ఉండేటువంటి లివింగ్ కండిషన్స్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ని తీసుకున్నారు. సో ఓవరాల్ గా ఈ డిస్కషన్ లో వీటి గురించి సర్వే గురించి ఇంకా డీటెయిల్ గా మనతో చెప్పడానికి ఇస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే మెయిన్ థీమ్, ఇంత అభివృద్ధి చెందుతున్నా సరే గ్రామీణ ప్రాంతాల కన్నా కూడా కుల వివక్ష అనేది ఇంకా అర్బన్ ఏరియాస్ లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా ఎందుకు కనిపిస్తుంది, అది కూడా ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు, దీని గురించి మనతో మాట్లాడడానికి సతీష్ చంద్రూర్ గారు ఉన్నారు. సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ సోషియాలజీ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ. సో ఫస్ట్ సతీష్ గారు, ఈ చేంజ్ మీరు ఎలా చూస్తున్నారు క్యాస్ట్ విషయంలో అర్బన్ ఏరియాస్ లో ఇంత ఈ బ్యాక్వర్డ్నెస్ మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా ఫెడరల్ వారికి నా ధన్యవాదాలండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఇది యాక్చువల్లీ కొత్త విషయం కాదు. సో అంబేద్కర్ ఎప్పుడు 1940s ఆ టైంలోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి అతను ఐడెంటిఫై చేస్తాడు. బ్రాహ్మిన్స్ ఎక్కడైతే ట్రావెల్ చేస్తారో కాస్ట్ విల్ ట్రావెల్ అని చెప్పి ఆయన అంటాడు. సో ఫ్రమ్ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి వేరే దేశాలకు వాళ్ళు మైగ్రేట్ అయినా కాస్ట్ కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతుందని చెప్పి ఒక పాయింట్ ఆయన వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ ఒకటి చెప్తాడు. సో ఆ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకుంటే అర్బన్ ఏరియాస్లో కాస్ట్ విజిబిలిటీ అనేది మనకు రిపోర్ట్ ద్వారా కనిపించింది కానీ బట్ అది ఎప్పటి నుంచో ఉంది. సో అంటే అంబేద్కర్ స్టాచ్యూని మనం గమనించినప్పుడు ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇంకో చెయ్యి ఒక డైరెక్షన్లో పాయింట్ చూపిస్తుంటుంది. సో ఆ డైరెక్షన్ ఏంటంటే విలేజెస్ అనేవి కంపు కొడుతున్న ఒక మురికి అంటే కులంతో ముడిపడి ఉన్న ప్రాంతాలు. సో గ్రామాలు వదిలేసి మీరు పట్టణాలకు వెళ్ళండి అని చెప్పి ఒక సింబాలిక్ జెస్చర్. అయితే అతను బతుకున్న టైంలోనే అతను రియలైజ్ అవుతాడు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కులం మీతో పాటు ట్రావెల్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, అంటే కుల నిర్మూలన జరిగితే కానీ భారతదేశం ముందుకు పోదు, ప్రోగ్రెస్ అవ్వదు అని అంటాడు. సో ఇప్పుడు మనం అనుకుంటున్నాము డెవలప్మెంట్, టౌన్స్ ఆర్ మెంట్ ఫర్ డెవలప్మెంట్ అనే పదం ఏదైతే ఉందో అది తప్పు. ఎందుకంటే డెవలప్మెంట్ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది కానీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ జరగట్లేదు అనేది ఈ రిపోర్ట్ ద్వారా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. బట్ ప్రోగ్రెస్ అనేది అగ్రకులాలకి జరుగుతుంటే ఆన్ ది అదర్ హ్యాండ్ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ, సో మీరు ఇందాక చెప్పినట్టు కాంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్ దాంట్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ని వాళ్ళు 81ని వాళ్ళు ఒక పారామీటర్ తీసుకుంటే, సో అగ్రకులాలకేమో 13, 16 ఆ రేంజ్లో అగ్రకులాలు ఉంటే మిగతా ఎస్సీలు కానీ ఓబీసీలు కానీ లేకపోతే ఆదివాసీలు కానీ మూడింతలు వెనకబడి ఉన్నారు అగ్రకులాలతో కంపేర్ చేస్తే. ఇది అర్బన్ ఇండియాలో మనం మాట్లాడుతున్నాం. సో ప్రధానంగా అర్బన్ స్పేసెస్లో మనకు కనిపించే ఇంపార్టెంట్ అంటే మనము గ్రామాలు వదిలేసి వచ్చేసేయాలి, గ్రామాల వలన కుల వివక్షత చాలా క్లియర్గా కనిపిస్తుంది, కుల అణిచివేత చాలా క్లియర్గా కనిపిస్తుంది, కాబట్టి మనం పట్టణాలకు వలస వెళ్ళాలి, మైగ్రేషన్ అవ్వాలి అంటున్నాం. కానీ బట్ పట్టణాల్లో కూడా పెట్టుబడిదారు వ్యవస్థ, హౌసింగ్ మార్కెట్ కానీ, హౌసింగ్ అంటే కొనడం అమ్మడము లేకపోతే రెంట్లలో అద్దె కొనడం, లేబర్ మార్కెట్. సో
మేజర్గా ఇవన్నీ కూడా కుల ఆధారితంగానే జరుగుతాయి. మరొక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ, వివాహ వ్యవస్థ కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థ కానీ కులాన్ని వదిలి అంటే కుల పరిధిలోనే జరుగుతుంటాయి ఇవి. సో కుల పరిధిని దాటి ఇవి జరగవు. సో మనము అందుకని అంబేద్కర్ అంటాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ని మనం ప్రమోట్ చేయాలంటాడు. కానీ మీరు గమనించండి, తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ మీద జరుగుతున్న ఒత్తిడి, అంటే చేసుకున్న వారి పైన జరుగుతున్న ఒత్తిడి, హత్యలు, పరువు హత్యలు గమనిస్తే మనకు అర్థమవుతుంది కులం ఏ స్థాయిలో ఉందనే విషయం. సతీష్ గారు రిపోర్ట్ లో ఉన్న కొన్ని, అలాగే అంబేద్కర్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక స్టాండ్ వరకు తీసుకొచ్చారు. సుందరయ్య గారు దీన్ని ఒక పొలిటీషియన్ గా పొలిటికల్ డైమెన్షన్ లో చూడాలంటే ఈవెన్ కాస్ట్ వివక్ష అన్నది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్ మన పాలిటిక్స్ లో కానీ నేను చూస్తే ఓట్ బ్యాంక్ గా కూడా ఇంకోలా కనిపిస్తుంది. దీన్ని వివక్ష అనుకోవాలా లేకపోతే పొలిటికల్ గా దీనికి ఇంకేమన్నా, దీన్ని మీరు ఏ పర్స్పెక్టివ్ లో చూస్తున్నారు ఇన్ డిఫరెంట్ వే? ఇప్పుడు ఈ ప్యానల్ కమిటీస్ 9 ప్యానల్ కమిటీస్ కులగణన చేశారా జనగణన చేశారా రచన గారు? ఇప్పుడు గవర్నమెంట్ అపాయింట్ చేసిన 9 ప్యానల్ కమిటీలు కులగణన చేశారా జనగణన చేశారా? వాళ్ళు చెప్పారు కదా 3.5 crore, దాంట్లో కులగణన కూడా ఉంది కదా, అదే కదా కాస్టే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు సెన్సస్ నడుస్తుంది కదా, జనాభా గణాంకాలు నడుస్తుంది. 2024 లో రేవంత్ రెడ్డి చేసి ఇప్పటిది కాదు కదా, అప్పటి నుంచి కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు ఈ టాపిక్ కి స్టిక్ ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ నేషనల్ గా జరుగుతున్న కాంటెంపరీ మాట్లాడుతూ కేవలం ఈ పొలిటికల్ గా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తీసుకురావడం కూడా ఒక కైండ్ ఆఫ్ అదొక పొలిటికల్ సిగ్నల్ ఇస్తుంది, కాదట్లేదు. కానీ ఇప్పుడు మనం ఈ బ్యాక్వర్డ్నెస్ దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్ కింద తర్వాత డెఫినెట్ గా దాని గురించి. ఇప్పుడు మనం కుల వివక్ష గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పెరిగింది. రూరల్ కంటే అర్బనైజేషన్ జరుగుతున్న ఈ మోడర్న్ యుగంలో కూడా అర్బనైజేషన్ లో కుల ఈ కాస్ట్ ఫీలింగ్ అనే ఒక అంశము ఇంతగా పెరగడం వల్ల ఈ సర్వే రిపోర్ట్లు పెరిగింది అని నిర్ధారించడం, ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ సిస్టమ్ లో చాలా అభివృద్ధి నిరోధకంగా మారుతుందండి. అయితే మీరు అడిగారు గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన ఏ విధంగా తీసుకుపోతుంది ఈ అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతాల్లో కులం అనే ప్రస్తావన పెరగడం ఏ విధంగా అది పొలిటికల్ పార్టీలు తీసుకుంటాయి అని అడుగుతున్నారు. అయితే దీంట్లో ఒక సదుద్దేశం ఉంటుందండి. ఈ గణాంకాలు నిజమైన ఒక నీతి నిజాయితీతో ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉండి కరెక్ట్ గా నమోదు అయి ఉంటే మాత్రం ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఉద్దేశం ఫస్ట్ ఏముంటుందంటే ఎక్కడైతే వీకర్ సెక్షన్ ఉంటుందో అక్కడ అభివృద్ధి నిధులు కేటాయించి ఆ వర్గాన్ని పైకి తీసుకురావాలనే ఒక బాటమ్ లైన్ ఉద్దేశం ఉంటుంది. కానీ ఇక్కడ మనుషుల మధ్య ప్రభుత్వాలకి ఆ ప్రయారిటీస్ ఆ యొక్క ఇంపార్టెన్స్ ప్రభుత్వాలకు ఉండొచ్చు, తప్పలేదు. కానీ మనుషుల మధ్య ఈ తారతమ్యం వివక్ష అనే మాట అంటున్నారు కదా, వివక్ష అర్బనైజేషన్ లో పట్టణ ప్రాంతాల్లో పెరిగితే దేశం మరింత వెనకబాటుతనానికే గురవుతుంది. కానీ ఏమాత్రం కూడా అభివృద్ధికి పురోగమనానికి దోహదపడదు ఈ యొక్క పరిణామం, ఈ కుల వివక్ష అనే పరిణామం. సో ఇందాక సతీష్ గారు చెప్పినట్టు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు పొందుపరిచినట్టు కుల నిర్మూలన జరిగితేనే దేశ అభివృద్ధి జరిగినట్టుగా గుర్తించాలి అని ఆయన నొక్కి ఒక్కాడించి చెప్పిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రజల్లో లేదు, ప్రజల పాలిస్తున్న పాలకుల్లోనూ లేదు. ప్రతి అంశంలోనూ ప్రతి చోట గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీలకు ఇది ఇస్తున్నాము, ఎస్టీలకు ఇది ఇస్తున్నాము, బీసీలకు ఇది ఇస్తున్నాము, ఈబీసీలకు ఇది ఇస్తున్నాము, ఓబీసీలకు ఇది ఇస్తున్నాము అని కేటగరైజేషన్ చేసి పడేసి వాళ్ళని నువ్వు ఈ కులమోడివి, నువ్వు ఆ కులమోడివి అని నిరూపించుకుంటేనే నీకు ఇవన్నీ వర్తిస్తాయి. ఏం వర్తించకపోయినప్పుడు నువ్వు కుల నిర్ధారణ చేయాల్సిందే. ఈవెన్ అక్కడ దాకా ఎందుకండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయాలంటే ఫస్ట్ ఆ నేము పాత నేమ్ అడిగిన తర్వాత నీ క్యాస్ట్ ఏంటి అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. అసలు రాజ్యాంగంలో ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థలో క్యాస్ట్ ని అడిగే హక్కే లేదు. ఇప్పుడు కొంతమంది ఒక అభివృద్ధి పూరితమైన ఆలోచన ఉన్న వాళ్ళు కొన్ని విద్యా యూనివర్సిటీలో, అంటే నాకు తెలిసిన ఎన్నో విద్యా యూనివర్సిటీలో లైక్ మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ కానివ్వండి, ఐసిఎఫ్ఏ కానివ్వండి, ఇంకా కొన్ని ఒక డెవలప్మెంటల్ థాట్ ప్రాసెస్ ఉన్న మేనేజ్మెంట్, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ వాళ్ళు కులము అనే క్యాస్ట్ అనే అంశమే తీసేశారు. అండ్ వాళ్ళ విద్యా సంస్థల్లో క్యాస్ట్ బేస్డ్
స్కాలర్షిప్స్ కూడా రద్దు చేశారు. ఎందుకంటే దీనికి ఎక్కడో ఒక చోట పునాది పడాలి. కుల నిర్మూలన విద్యాభ్యాస దశలో, విద్యార్థి దశలో మనము నూరిపోస్తే అది ఇంత అంచెలంచెలుగా పెరిగి మనుషుల మధ్య వివక్షకు దారితీస్తుంది అనే ఒక సదుద్దేశంతో అనేక విశ్వవిద్యాలయాలు గవర్నమెంట్ కాకపోయినా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో, నేను ఇప్పుడు ఉదాహరించిన ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, అందులో కులము, క్యాస్ట్ అనే అంశాన్ని తీసేశారు. సో ఈ విధంగా అంచెలంచెలుగా దీన్ని నిర్మూలన చేసుకురావాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత నిరక్షరాస్యత వలన కుల వివక్షత చాలా ఎక్కువగా ఉంటుంది. అది సరే, దాన్ని భరించుకుంటున్నారు, దాన్ని ఆ విధంగా ముందుకు పోతున్నారు. గవర్నమెంట్ ఎస్సీలకి ఈ రాయితీలు ఇస్తున్నాము, ఎస్టీలకి ఇలా ఇస్తున్నాము, బీసీలకి ఇస్తున్నాము అని గవర్నమెంటే ఒక స్టాంప్ వేసి ఎస్సీ కాలనీ అని ఒక కాలనీ వైజ్ కూడా డివైడ్ చేసి ఈ సమాజంలో, ఆ తర్వాత గౌడ్ కాలనీ, యాదవ్ కాలనీ, రెడ్డి కాలనీ, ఈ కాలనీలు కూడా కులం పేరుతోటి విభజన చేసి పడేసి మనుషుల మధ్య తారతమ్యాలు, అంతరాలు పెంచేస్తున్నది ఎవరండి? ఈ గవర్నమెంటే. అసలు గవర్నమెంటే ఈ కుల నిర్మూలనకి ముందుకొచ్చి ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ పబ్లిసిటీలు కానీ, బోర్డులు కానీ, పేర్లు కానీ, ఈ ప్రస్తావన కానీ చేయడానికి వీల్లేదు. కేవలం అట్టడుగు బడుగు బలకైన వర్గాలని పైకి తీసుకురావాలన్న ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి మేము ఈ కులాన్ని పేపర్కే పరిమితం చేసి, రిజర్వేషన్లకే పరిమితం చేసి, సమాజ జీవన విధానంలో, జీవన శైలిలో దాని ప్రస్తావన తీసుకురాకూడదు అనే ఒక అమెండ్మెంట్, ఒక నిబంధన తీసుకుని వస్తే, ఏ విధంగా అయితే నేను విశ్వవిద్యాలయాల్లో, స్కూల్స్ లో, కాలేజీలో కొన్ని ఫార్వర్డ్ ముందుకు వచ్చి ఆ పాయింటే తీసేశారు, క్యాస్ట్ అనే ఒక కాలమే తీసేశారు. ఆ విధంగా క్యాస్ట్ బేస్డ్ ఆ స్కాలర్షిప్స్ కూడా తీసేసి, అంటే ఎకనామికల్లీ అప్వర్డ్ ఉన్న వాళ్ళు, ఓన్లీ ఈ దేశంలో ఎకనామికల్లీ ఫార్వర్డ్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే 2 క్యాస్ట్లు ఉంటే మాత్రం ప్రజల మధ్య అనే అత్యంత ప్రేమాభిమానాలు, ఒక సహృదయమైన వాతావరణం మనిషికి మధ్య ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక విద్యార్థి దశలోనే మనము వాడు పలానా అగ్రకులస్తుడు, అప్పర్ క్యాస్ట్, మన గవర్నమెంట్ పెట్టడమే, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఓసీలు అంటే ఎవరండి? అప్పర్ క్యాస్ట్, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీలు అంటే షెడ్యూల్ క్యాస్ట్. ఆడ ఎస్సీ ఓడరా? ఎస్సీ ఓడి అయితే మంచి కదా, ఆడ ఎస్సీ ఓడి అసలు దాన్ని నేమింగ్ చేస్తున్నదే గవర్నమెంట్. ఆడ బీసీ ఎస్టీరా? ఎస్టీ అయితే మంచి కదా, వాళ్ళలో బ్లడ్ సేమే, ఆడ మనిషి సేమే. ఈ విధంగా మొత్తం సమాజంలో మనుషుల్ని కులాల వారీగా విభజన చేసి పరిపాలనా సౌలభ్యం కోసం, ఒక వర్గాన్ని ఓటు బ్యాంకులుగా మలుచుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఎంతకాలం అని కొనసాగిస్తారు? ఈ రెండు కేటగరైజేషన్లు ఉంటే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ అండ్ ఎకనామికలీ అప్వర్డ్ వరకు ఓసీలకి ఎవరైనా ఓసీలు పెట్టగానే అతను సమాజంలో మేము ఓసీలు, ఏముంది ఓసీలు, ఆడ బీసీరా? ఏమైంది బీసీ? అది ఏం పాపం ఉంది? ఈ విధమైన అర్బనైజేషన్ లో కూడా ఈ విధమైన డిస్పారిటీ, డిఫరెన్షియేషన్, డివైడ్ చేయడం వల్లే సమాజంలో అసమానతలు, హెచ్చుతగ్గులు పెరిగిపోయినాయండి. సో ఈ కుల నిర్మూలన అనేది కొన్ని జనరేషన్స్ వరకు అబాలిష్ చేయడం అనేది ఎవరి వల్ల కాని పని. ఇప్పుడు మీరు మండల్ కమిషన్ యొక్క రిజర్వేషన్లు చూస్తే తగలడిపోయింది దేశం. సో దాని రిజర్వేషన్ జోలికి వెళ్తే బీజేపీ ఏదైనా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ గొంతెత్తి రోడ్డు మీదకి వస్తారు ఆ పార్టీ వాళ్ళు, లేదా ఇంకో పార్టీ వాళ్ళు వస్తారు. ఇంకొక రాష్ట్రంలో బెంగాల్లో చేస్తే మమతా ముందుకు వస్తుంది. రిజర్వేషన్లు నిర్మూలన చేయడానికే ఈ విధమైన ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అనేది ఎవరి అవకాశవాదానికి వాళ్ళు ఈ కుల వ్యవస్థని, ఈ కులము, క్యాస్ట్ అనే ఒక అంశాన్ని వాళ్ళ యొక్క లాభదాయకంగా, అది పొలిటికల్ మైలేజ్ కావచ్చు, ఇంకా ఇతర ప్రయోజనాలు కావచ్చు. ఈవెన్ కొన్ని క్యాస్ట్లో అండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఉదాహరణకి మన రాష్ట్రంలోనే షార్ట్ గా చెప్పగలరు సుందరయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు వివేక్ వెంకట స్వామి అని ఉన్నారు. ఆయన ఆర్థికంగా ఎంతో ముందుకు వెళ్ళారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకి రిజర్వేషన్లు ఎందుకంటే గవర్నమెంట్ దాన్ని గమనించి ఎకనామికల్ ఫైలింగ్ తోటి, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ తోటి అక్కడ రద్దు చేయొచ్చు. ఇప్పుడు ఆ కేటగిరీకి ఎందుకు గవర్నమెంట్ రిజర్వేషన్ ఉంది? ఎకనామికల్లీ వాళ్ళని పైకి తీసుకురావాలి. ఆ విధంగా ఎవరెవరైతే ఆ బార్డర్ క్రాస్ చేసిన వాళ్ళందరికీ రిజర్వేషన్స్ రద్దు చేయాలనేది ఎంతో మంది మేధావులు, ఆర్థిక మేధావులు, సామాజిక మేధావులు ప్రస్తావన చేస్తున్నది అదే. కానీ ఇది ఎప్పటికీ అది జరగదు. కానీ కుల అర్బనైజేషన్ లో మీరు చెప్తున్నట్టుగా కుల యొక్క వివక్ష తగ్గాలి అంటే అవేర్నెస్ పెరిగిందండి. ఈవెన్ సతీష్ గారు ప్రస్తావించినట్టు వివాహాలు కూడా ఇప్పుడున్న జెన్జీ ఎవరైతే ఉన్నారో యువత, అది చాలా వరకు పట్టించుకోవడం మానేసింది.
ఈ యువకుడు ఏ కులానికి చెందినవాడో యువతి ఏ కులానికి చెందినవాడో అది మనకు చెప్పకనే సమాజం చెప్తుంది. అయినా కూడా ఆ బ్యారియర్స్ హద్దులు దాటి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చాలా పెరిగినాయి. అది మంచి పరిణామమే. రేపటి రోజు రేపటి బెటర్ టుమారో కోసం ఇదంతా ఉపయోగపడే ఒక మంచి మార్పు అది. కానీ ఈ వివక్ష పెరగడం అనేది చాలా డెమోక్రటిక్ దాంట్లో చాలా బ్యాడ్ ఫినామినా. థ్యాంక్ యూ సుందరయ్య గారు. సో సతీష్ గారు మీరు చెప్పండి. సుందరయ్య గారు చెప్పారు, మీరు ఒకటి చెప్పండి సతీష్ గారు. సుందరయ్య గారు కూడా ఒకటి ప్రస్తావించారు, జెన్జీ గురించి పట్టించుకోకపోవడం. ఈ రిపోర్ట్ లో మ్యారేజెస్, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గురించి ఉంది, చదువుల గురించి, ఉద్యోగాల గురించి ఉంది. ఒకటి జెన్జీ అనే వాళ్ళు కంపేర్ టు 1980s 90s తో పోల్చుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం మోడర్న్ మైండ్ సెట్ లో ఉన్నారు. అర్బన్ లో చదువుకునే వాతావరణం ఉంటుంది, చదువుకోవడం, ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బ్యాక్వర్డ్నెస్ అంటే ఏ కాస్ట్ బ్యాక్వర్డ్నెస్ లేకపోతే ఈ కుల వివక్ష అంటే ఏ టర్మ్స్ ఈ రిపోర్ట్ వరకు ఏ టర్మ్స్ వెనకబడినట్టు అనుకోవచ్చు మనం. ఎగ్జాక్ట్ గా అంటే ఒకప్పుడు అంటే వాళ్ళని కొంచెం వెలివేయడం అంతా ఉండేది, అర్బన్ లో అది కనిపించదు కదా. మరి ఈ బ్యాక్వర్డ్ ని క్లియర్ గా డిస్టింక్ట్ గా ఎలా చూడాలి? అంటే బ్యాక్వర్డ్నెస్ అనేది ప్రధానంగా మనకు అర్బన్ ఏరియాస్ లో 4 రకాలుగా జరుగుతుందండి. ఒకటి ఆర్థిక పరమైన బ్యాక్వర్డ్నెస్, ఒకటి ఇట్స్ ఎవిడెంట్. జెండర్ పరమైన ఒక బ్యాక్వర్డ్నెస్ ఒకటి కనిపిస్తుంటుంది. మూడోది మతపరమైన బ్యాక్వర్డ్నెస్ ఒకటి మనకు కనిపిస్తుంటుంది. సో ఈ ఇంపార్టెంట్లీ మెయిన్లీ ఈ 3 ఆస్పెక్ట్స్, ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఈ ఆస్పెక్ట్స్ లో కూడా మనకు బ్యాక్వర్డ్నెస్ కనిపిస్తుంటుంది. సో ఇందాక ఆయన సుందరయ్య గారు చెప్పినట్టు, సో ఇవన్నీ మనకు విలేజెస్ లో లేవంటే విలేజెస్ లో కూడా ఉన్నాయి. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చినప్పుడు ఒక సగటు విద్యార్థి కానీ, ఒక సగటు వ్యక్తి కానీ ఊరు వదిలేసి మనము పట్టణాలకి, సిటీలకి మైగ్రేట్ అయితే మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆలోచనతో అందరూ బయటకు వచ్చిన వాళ్ళమే మనం, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి. కానీ అర్బన్ ఏరియాస్కి వచ్చిన తర్వాత కుల ఆధారంగా మాత్రమే మనకు విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, లేకపోతే ఇల్లు అద్దెకి ఇవ్వడం కానీ ఇవన్నీ మనకు జరుగుతుంటాయి. సో మనము ఓన్లీ రియలైజ్ అవుతాం ఎప్పుడు సిటీకి వచ్చిన తర్వాత. సో మన సోషల్ బ్యాక్గ్రౌండ్తో, నువ్వు దళితుడు అయితే నువ్వు ఈ ఏరియాలోనే ఉండాలి, ఓకే, ఈ పనే చేయాలి, ఓకే. సో ఇన్ఫార్మల్ సెక్టర్ వర్క్స్ అంతా దళితులు, ఆదివాసులకే ఉంటాయి, లేకపోతే ఫార్మల్ సెక్టర్ జాబ్స్ అంతా అప్పర్ కాస్ట్ వాళ్ళకే ఉంటాయి. సో మీరు గమనించండి, ఈ రిపోర్ట్లో కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే అదర్ కాస్ట్, ఓసీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ మైనస్లో ఉంది. అంటే 81 పారామీటర్ గవర్నమెంట్ కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో 81ని కట్ ఆఫ్గా తీసుకుంటే 81 అంటే అవుట్ ఆఫ్ 240 కదా. సో అగ్రకులాల యొక్క బ్యాక్వర్డ్నెస్ యొక్క ఎంత ఉంది పర్సంటేజ్? 13-16 ఉంది. సో దట్ మీన్స్ అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మీ యొక్క బ్యాక్వర్డ్నెస్ మీ కులం డిటర్మైన్ చేస్తుంది. అంటే అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందాక సుందరయ్య గారు మెన్షన్ చేశారు, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని ఒకటి, దాన్ని అర్థం చేసుకొని అడ్రస్ చేయడం అనేది ఇంకొకటి. 2 వేరే వేరే విషయాలు. రాజ్యం ఎప్పుడు అయినా సోషాలజిస్ట్ ఆంద్రీ బితే ఏమంటాడంటే కులాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్, ముందుకు ఎవరు తీసుకెళ్తున్నారు అంటే 24/7 న్యూస్ ఛానల్స్, పొలిటికల్ పార్టీస్ ప్రధానంగా ఈ 2 ముందుకు తీసుకెళ్తున్నాయి. సో అదర్వైజ్ ప్రజల్లో కులం మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు జెన్జీ వచ్చేసింది, ఇప్పుడు జెన్జీ అనే పదం వాడుతున్నాను. అయితే దానికి కౌంటర్గా గ్రేట్ సోషాలజిస్ట్ గేల్ ఓంబెర్ట్ అని ఒక ఆమె యాక్చువల్గా ఫారినర్, బట్ ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యి మహారాష్ట్రలో సో దళితుల కోసం చాలా కష్టపడి చాలా రాసింది కూడా. ఆమె ఏమంటుందంటే, ఒక్కసారి మీరు బయటకు వచ్చి చూడండి, ఓకే, స్లమ్స్లో ఎవరు ఉంటున్నారు, ఏ వృత్తులు ఎవరెవరు చేస్తున్నారు, సో దాన్ని బట్టి మనకు కులం ఏంటో, ఆర్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు, ఓకే, సో దాన్ని బట్టి మనకు కులం యొక్క ప్రెసెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనకు కనిపిస్తుంది. 24/7 ఆర్ లేకపోతే పొలిటికల్ పార్టీస్ యాక్చువల్లీ ఎప్పుడు ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసి ఆ పార్టీలకి ఉపయోగించుకుంటాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పుడు 1950s నుంచి మనం జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి
కులాలు ఓట్ బ్యాంకులుగా మారిపోయినాయి. ఇదే అంటే ఇట్స్ నాట్ అ రీసెంట్ ఫినామినా. సో కాంగ్రెస్ అది చేసింది, బీజేపీ ఇది చేసింది, కమ్యూనిస్టులు అదే చేశారు. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తున్న పని ఏంటంటే కులాలని ఓట్ బ్యాంకులుగా ఉపయోగించుకోవడం. సో అందుకనే మనం రిజర్వేషన్ గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాము. లేకపోతే ఇందాక ఆయన సుందరయ్య గారు అన్నట్టు సో క్రీమీ లేయర్ అనే ఒక పదం ఆయన వాడలేదు, బట్ సో ఇప్పుడు ఆ వివేక్ అనే వ్యక్తి గురించి ప్రస్తావించినప్పుడు క్రీమీ లేయర్ అనే దాన్ని తీసుకొచ్చాడు. ఓబీసీలో క్రీమీ లేయర్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు కూడా ఒక రూల్ ఇచ్చింది, ఏంటి దళితులు ఆదివాసుల్లో కూడా మనం క్రీమీ లేయర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో బట్ ద క్వశ్చన్ ఈజ్ ఎంతమంది ఈ దళితులు ఆదివాసీల్లో అభివృద్ధి చెందారు రిజర్వేషన్ ఉపయోగించుకొని అని ఆ డేటా మన దగ్గర లేదు. ఒకవేళ ఉన్న గ్రూప్ 4 లెవెల్లో ఎక్కువ మంది మనకు దళితులు ఆదివాసులు కనిపిస్తారు, కానీ సివిల్ సర్వీసెస్లో కానీ లేకపోతే గ్రూప్ 1 జాబ్స్లో కానీ లేకపోతే ఫార్మల్ సెక్టర్ జాబ్స్లో కానీ మనకు దళితులు కనిపించరు. అంటే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ. సుఖదేవ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్, ఆయన యూజీసీ చైర్మన్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఒక ఇంట్రెస్టింగ్ ఎంపెరికల్ వర్క్ ఒకటి చేశాడు ఆయన. సివిల్ సర్వీసెస్ వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని అందులో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది అగ్రకులాలు ఉన్నారని చెప్పి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అంటే నెంబర్లతో మనము ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా. సో నెంబర్ చూపిస్తే మనం నమ్ముతాం, మాటతో మనకు పెద్ద కనెక్షన్ ఉండదు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సతీష్ దేశపాండే అని చెప్పి ఒక సోషాలజిస్ట్ ఏమంటాడంటే ఓసీ అనే పదం అంటే ఇప్పుడు మనం స్టేట్ ఏ విధంగా కులాలని ఐడెంటిఫై చేసి ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తుందంటే జనరల్ కేటగిరీ అనే ఒక పదం వాడతాం మనం ఎక్కువగా. ఆ తర్వాత మిగతా కేటగిరీస్ అని బీసీస్, ఎస్సీ, ఎస్టీ అంటాం. ఈ జనరల్ కేటగిరీ అంటే ఎవరు? సో ఇన్ఎవిటబుల్లీ ఆల్ అప్పర్ కాస్ట్ ఈ జనరల్ కేటగిరీలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే వాళ్ళకు కులం లేదు. మిగతా వాళ్ళకి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక కులం ఉంది. అది బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్చువల్గా ఒక క్లాస్ కేటగిరీ అది. బట్ ఎస్సీ ఎస్టీకి వచ్చే సమయానికి ఒక కులం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ కేటగిరీ లాగా ఎస్సీని ఎస్టీని చూపించారు. ఆన్ ది అదర్ హ్యాండ్ జనరల్ కేటగిరీ అంటే ఎవరు? ఓసీ అంటే ఎవరు? అదర్ కాస్ట్ అంటే మనకు పేరు లేదు కదా, స్పెసిఫిక్ పేరు లేదు కదా. సో హైపర్ విజిబిలిటీ, దళితులు ఆదివాసులు హైపర్ విజిబిలిటీ ఉంటుంది ఎప్పుడు. ఓకే వీళ్ళేంటబ్బా వీళ్ళు మాదిగా, యానాది, ఎరుకుల, వీళ్ళెప్పుడు రోడ్ల మీదే ఉంటారు, వీళ్ళెప్పుడు ఇదే చేస్తుంటారు, వీళ్ళెప్పుడు విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. హైపర్ విజిబిలిటీ అని ఒక పదం వాడతాడు ఆయన. ఆన్ ది అదర్ హ్యాండ్ జనరల్ కేటగిరీ ప్రస్తావన వచ్చినప్పుడు ఓకే సో హైపర్ ఇన్విజిబిలిటీ, అసలు వాళ్ళు కనిపించరు. సో ఎవరు ఈ జనరల్ కేటగిరీలో సీట్లు పొందుతున్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు, జాబ్స్ పొందుతున్నారు, ఎవరు కనిపించరు మనకు. సో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం, రాజ్యం కులాల గురించి వచ్చినప్పుడు కింద కులాలకి ఒక న్యాయము, అగ్ర కులాలకి ఒక న్యాయము చేస్తున్నాయి. సో ఇది రాజ్యమే కాదు, ప్రాంతం అంటే స్పేస్ని మనం గమనించినప్పుడు సో స్పేస్ని అంటే స్పేస్ అని హెన్రీ లెఫెబ్ అనే ఒక సోషాలజిస్ట్ వాడతాడు ఈ పదము, ప్రొడక్షన్ ఆఫ్ స్పేస్ అని చెప్పి. కులాలు ఈ ప్రొడక్షన్ ఆఫ్ స్పేస్ని యూటిలైజ్ చేసుకుంటాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంబేద్కర్, గాంధీ వీళ్ళిద్దరిని అంటే గోపాల్ గురు ఒక ఇంపార్టెంట్ స్టడీ ఒకటి చేస్తాడు. సో ప్రాంతం అంటే స్పేస్ ఎట్లాగూ కులాలతో కనెక్ట్ అయి ఉంటుందని చెప్పి అంబేద్కర్ని, గాంధీని ఇద్దరిని తీసుకొని ఒక స్టడీ చేస్తాడు. ఏంటంటే పైన చొక్కా లేకుండా కూడా గాంధీ భారతదేశం మొత్తం తిరగలిగాడు. సూటు బూటు వేసుకున్న అంబేద్కర్ ఓకే చిన్న ప్రాంతం ఓకే సో ఒక చిన్న ప్రాంతానికి కూడా వెళ్ళలేకపోయాడు, ఆయనకి యాక్సెస్ లేదు, ఎందుకంటే ఆయన దళితుడు అని చెప్పి. సో ఇప్పుడు వెయిటింగ్ ఫర్ వీసా అని చెప్పి అంబేద్కర్స్ ఆటోబయోగ్రఫీలో ఆయన చెప్పుకుంటూ వస్తాడు. సో అంటే ఎర్లీ 20th సెంచరీ నుంచి మిడ్ 20th సెంచరీ వరకు, అంటే 1910 నుంచి 1940-50 వరకు ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని రాస్తాడు. అందులో చెప్తాడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక కులం ఆయనకి బ్యారికేడ్గా ఉంటుంది, ఏంటి ఫుల్ సూటు బూటు వేసుకున్నా. ఆన్ ది అదర్ హ్యాండ్ పైన చొక్కా లేకుండా గాంధీ దేశం మొత్తం తిరగలిగాడు, ఎందుకంటే ఆయనకు కులం అనే యాక్సెస్ ఉంది, ఈయనకి కింద కులం అనే ఆయన చెప్పి ఈయనకి యాక్సెస్ లేకుండా చేశాడు. సో ఎంతో భవిష్యత్తుని ఆలోచించి ఒక వ్యక్తి ఒక సిటీకి రావాలనుకుంటాడు, సిటీకి వచ్చిన తర్వాత అతనికి ఇల్లు దొరకదు, అతనికి ఉద్యోగం దొరకదు, సో ప్రాపర్గా చదువుకోలేడు, యూనివర్సిటీ పోదామంటే యూనివర్సిటీస్ అన్ని అగ్రకుల
అగ్రహారాలు అని చెప్పి బాలగోపాల్ ఒక పదం వాడతాడు. సో యూనివర్సిటీస్ పోలేడు. సో యూనివర్సిటీకి ఒకవేళ పోయినా కూడా నీ పేరు పక్కన ఒక స్టార్ ఇస్తాడు. నువ్వు దళితుడు అయితే 2 స్టార్లు, ఆదివాసీ అయితే 3 స్టార్లు, బీసీ అయితే 4 స్టార్లు. అందుకని రోహిత్ వేముల స్టార్ అని ఒక పదం వాడతాడు కదా. సో యూనివర్సిటీస్ ఆర్ నథింగ్ బట్ మోడర్న్ అగ్రహారస్. సో అర్బన్ స్పేస్ మనకన్నా అంటే దళితులు ఆదివాసుల కన్నా ముందు అర్బన్ స్పేస్కి అగ్రకులాలు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు మోడర్న్ ప్రొఫెషన్స్ని వాళ్ళు టేకప్ చేసేసారు. సో తర్వాత ఎప్పుడో లేటుగా వచ్చిన దళితులు ఆదివాసులు ఎప్పుడో సిటీ అవతల సబర్బన్ ఏరియాస్లో ఓకే చిన్న చిన్న ఇన్ఫార్మల్ జాబ్స్ చేసుకుంటూ వాళ్ళు దళితులు ఎక్కువగా నివసించే బస్తీలు గల్లీల్లో ఉండడం మాత్రమే జరుగుతుంది ఇప్పుడు. సో ఈ రిపోర్ట్ యాక్చువల్గా మనకు క్లియర్గా చెప్తుంది, అంటే విత్ డేటా విత్ నెంబర్స్ మనకి ఈ రిపోర్ట్ చూపిస్తుంది. అంటే ఈ రిపోర్ట్ 2024లో కదా స్టార్ట్ చేసింది. 1931 తర్వాత మనకు కుల ఆధారిత సెన్సస్, కుల ఆధారిత ఏం లేదు. అంటే స్టేట్ ఎప్పుడు అట్లాంటి పని టేకప్ చేయలేదు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే సో మనం కుల ఆధారితంగా ఏమైనా గణన చేస్తే దేశం మొత్తం ఇట్లా కులాల ఆధారంగా విడిపోతుందేమో అని ఒక భయంతో చాలా రోజులు చేయలేదు. అట్లీస్ట్ నా ఇప్పుడు ఈ సెన్సస్ టేకప్ చేసింది. బట్ కర్ణాటక గవర్నమెంట్ కానీ, బీహార్ గవర్నమెంట్ కానీ, మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఒక స్టెప్ ముందుకేసి దే ట్రై టు డూ. సో అందుకనే మనకు ఇట్లాంటి ఫిగర్స్ ఇప్పుడు బయట కనిపిస్తున్నాయి, డిస్కస్ చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ సతీష్ గారు. సుందర గారు మీరు ఒకటి చెప్పండి. ఇందాక మీరు పట్టణాల్లో కానీ ఓవరాల్గా దీని పొలిటికల్ యాంగిల్లో కూడా పాలిటిక్స్ కూడా ఒక పార్ట్ ఎలా అయింది దీన్ని చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్ మనకు ఒక రిలేటివ్ కంపారిజన్ రూరల్తో ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి అర్బన్లో పెరిగింది అంటే రూరల్ ఏరియాస్ తగ్గిందని అనుకోవచ్చా, రూరల్లో అలాగే ఉంటూ అర్బన్లో పెరిగింది అనుకోవచ్చా? కంపారిటివ్గా ఎందుకు రెండు ఈక్వల్గా అటు ఇటుగా ఉండకుండా ఇక్కడ పెరిగింది అంటే అక్కడ ఇవన్నీ పొలిటికల్ ఈక్వేషన్స్ వర్క్ అవట్లేదా? దాని గురించి ఏమనుకున్నారు విత్ రిలేటివ్ టు రూరల్ ఏరియాస్ మీరు చెప్పండి. పొలిటికల్ పర్స్పెక్టివ్ లో రూరల్ కానివ్వండి, అర్బన్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కి ఒకటే మోటో ఉంటుంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలో ఒక అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఎంపీ అభ్యర్థిగాను ఎవరైనా నామినేట్ చేసి టికెట్ ఇవ్వాలి, ఆ పార్టీ బీఫామ్ ఇవ్వాలంటే అత్యధిక పాపులేషన్ ఎవరున్నారు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హౌసెస్ పాపులేషన్ ఎక్కువ ఉందా, బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉందా? ఇవన్నీ జనగణనతో పాటు ప్యారలల్ కులగణన కూడా చేపట్టి దాంట్లో ఏ వర్గం బాగా పెరిగింది జనాభా అంటే గత సెన్సెక్స్ తో పోలిస్తే ఈ సెన్సెక్స్ కి ఎస్సీల కేటగిరీ పెరిగిందా పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో, దాని ఆధారితంగానే రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు ఆ నియోజకవర్గానికి. ఇప్పుడు ఎస్సీ పాపులేషన్ అత్యధికంగా అమలాపురం హర్షకుమార్ అని మాజీ ఎంపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. సో అక్కడ ఏంటంటే ఈ ఏ పారామీటర్స్ మీద వాటిని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేస్తారంటే కేవలం ఈ యొక్క కేటగిరీస్. జనరల్ కేటగిరీ అంటే మిక్స్డ్ పాపులేషన్, జనరల్ కేటగిరీలో ఒక స్పెసిఫిక్ క్యాస్ట్ ని దాంట్లోకి ఆ కేటగిరీలోకి పుష్ చేశారు. ఓసీలు ఇస్ జనరల్ కేటగిరీ, కాపు, కమ్మ, రెడ్డి, వైశ్య, these are all belongs to OC category. BC category అనేటప్పటికి there are so many castes, almost 240 castes involved comprises in the BC category. సో BC వాళ్ళు ఎదగడం అనేది ఒక ఐక్యత యూనిటీ రావడం అనేది ఈ జన్మలో జరగదు. ఎందుకంటే 200+ కులాలు ఏకతాటి మీదుగా ఐకమత్యం ఉండడం అనేది ఈ సమాజంలో ఇండియాలో అది జరగని పని. సో పొలిటికల్ వాళ్ళకి ఇది ఎప్పుడు కూడా ఇట్స్ అ ప్లేయింగ్ ఎలిమెంట్, ఇది దాంతో ఆడుకుంటారు. సో బీసీకి అందుకని కాన్స్టిట్యున్సీలు కూడా ఎస్సీ రిజర్వ్డ్, ఎస్టీ రిజర్వ్డ్ అలా రిజర్వ్ చేసినట్టుగా బీసీ రిజర్వ్డ్ ఎక్కడ ఉండవండి ఇండియాలో. ఏ కాన్స్టిట్యున్సీ కూడా బీసీ రిజర్వ్డ్ అనేది లేదు. సో ఇది హైలీ కాంప్లెక్స్ థింగ్ ఇది బీసీ అనేది. నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు కూడా జరగలేదు ఇప్పటి వరకు. ఎంపీ ఎమ్మెల్యేలో ఇప్పుడు వచ్చే 33%లో ఏమన్నా ఒకవేళ అది కార్యరూపం దాలిస్తే అది కేటాయిస్తారేమో కానీ ఇప్పుడు దాకా మహిళా రిజర్వ్డ్ అనేది కూడా ఎంపీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు జరగలేదు ఇండియాలో, అది జరగాలి. సో ఈ పాపులేషన్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిందా, అర్బనైజేషన్ లో పెరిగిందా అని మీరు అడిగిన అంశానికి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కొంత కొంచెం నేర్చుకుంటున్నారు. అంటే అంత డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆర్థికంగా పురోభివృద్ధి చెందుతున్నారో సమాజంలో వాళ్ళు కూడా మనలానే జీవిస్తున్నారనే భావన కొంత మెరుగైంది. ఇక్కడ అర్బన్ లొకాలిటీలోకి వచ్చేటప్పటికి ఇక్కడ మేజర్లీ సోషియో ఎకనమీ
అనే ఒక డిస్క్రిమినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డబ్బు ఉన్నోడరా, ఆ దగ్గర డబ్బు ఉందిరా, ఈ దగ్గర డబ్బు లేదురా, ఈ డిస్క్రిమినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ క్యాస్ట్ ప్రస్తావన ఎక్కడొస్తుంది అంటే విశ్వవిద్యాలయాల్లో దీన్ని బాగా స్టూడెంట్ వింగ్లు కానీ లేదంటే బయటలో ఒక యాదవ సమాజం, మా సంఘం అసోసియేషన్ నుంచి వచ్చామండి, యాదవ అసోసియేషన్, ఆర్యవైశ్య సంఘం నుంచి వచ్చి ఈ సంఘాల యొక్క యాక్టివిటీ, వీటి ప్రాతినిధ్యము అనేక అంశాలకి వీళ్ళే ఈ పొలిటీషియన్స్, సమాజంలో ఉండే ఈ కుల పెద్దలే దీన్ని రోజు రోజుకి పాపులారిటీ పెంచి ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా పెంచుతున్నారు. సో ఇది తగ్గాలి. ఇది తగ్గిన రోజు ఏదైనా ఒక అభివృద్ధి పని చేయాలి అంటే ఇప్పుడు గౌడ కమ్యూనిటీ హాల్ అంటారు, యాదవ్ కమ్యూనిటీ హాల్ అంటారు, ఇంకొక కమ్యూనిటీ హాల్ అంటే సరిపోద్ది కదండి, అందరు జాయిన్ అవుతారు కదా కమ్యూనిటీ. దాన్ని డివైడ్ చేసి ఒక్కొక్కరిని ఒక రకమైన ఒక తక్కువ చూపుతో చూసే ఒక ప్రక్రియ గవర్నమెంట్ కల్పిస్తున్నప్పుడు ఇది ఎప్పటికీ నిర్మూలన అనేది జరుగుతుందండి. అందువల్లనే ఈ మొత్తం వివక్ష పోవాలంటే ఆర్గనైజేషన్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ అన్ని వర్గాలలో సమాంతరంగా పెరిగినప్పుడు, ఆర్థిక వనరులు అందరికీ సమానంగా కేటాయించినప్పుడు మాత్రమే ఈ వివక్షకి అనేది ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. ఇప్పుడు అనేక మంది రెడ్డిస్ మా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తారు, కమ్మాసు కూలీలుగా వస్తున్నారు, ఆర్యవైశ్యాస్ తింటాకి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అందరూ ఓసీస్ జనరల్ కేటగిరీ వాళ్ళు రిచ్ లేరు. సో అది చూడటం లేదు. ఆడు ఉన్నవాడు, ఆ వైశ్యవాడు ఉన్నవాడు, రెడ్డి వాడు ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు, మెజారిటీ పాపులేషన్ ఉండొచ్చు. కానీ వాట్ అబౌట్ ద అదర్ పీపుల్? తినడానికి లేక రోజువారీ అడ్డా కూలీల మీదకి వచ్చి కూలి పని చేసుకుని సాయంత్రానికి జీవనం కొనసాగిస్తున్న అనేక మంది ఓసీల గురించి కూడా ఎవ్వరూ పట్టించుకోరు. అందువల్లనే నేను నా బిగినింగ్ ఆఫ్ ది స్పీచ్ లో చెప్తున్నది ఏంటంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అండ్ ఎకనామికలీ ఫార్వర్డ్, దిస్ టూ కాస్ట్ ఓన్లీ షుడ్ బి దేర్ ఇన్ ద కంట్రీ. మీరు వేరే కంట్రీస్ తో చూసుకుంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు అక్కడ లేవు. మన దగ్గర ఒక మతం అనేది ఎప్పటికీ మనం దాన్ని నిర్మూలించలేం. కానీ క్యాస్టిజం అనేది ఇట్ కెన్ బి డన్, బట్ ఈ జనరేషన్స్ కి అది సాధ్యమయ్యే పని కాదు. అది ఉన్నంత సేపు కూడా దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతూనే ఉంటుంది. అది వెనకబాటుతనానికి అనేక రకాల వర్గాలు గురవుతుంటాయి. ఈ పొలిటికల్ వాళ్ళు ఎప్పుడైతే ఒక సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం, పొలిటికల్ పార్టీ, చిత్తశుద్ధి కలిగిన పొలిటికల్ పార్టీలు ఎప్పుడైతే దీనికి ఇనిషియేషన్ తీసుకుని కార్యరూపం దాల్చుతుందో ఆ రోజు మాత్రమే దీనికి అంకురార్పణ జరుగుతుంది. ఈ క్రిమి లేయర్ అనే ఒక అత్యద్భుతమైన ఒక సిస్టమ్ దీన్ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు కూడా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, నిరుపయోగం కాకుండా రైట్ యూటిలైజేషన్ లోకి తీసుకురావచ్చు. ఆల్రెడీ ఎకనామికల్లీ అఫోర్డ్ వాడికి రిజర్వేషన్లు, ఆ ఎకనామికల్ పుషప్స్ ఎందుకంటే తినడానికి లేని పేదవాడిని పైకి తీసుకురావాలి. కానీ వందల కోట్ల, వేల లక్షల కోట్ల ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్న ఏ కేటగిరీనే కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓసీ కానివ్వండి, బీసీ కానివ్వండి, అతనికి ఎందుకు రాయితీలు ఇవ్వాలి? ఇంకా ఆ క్యాస్ట్ లో పుట్టినందుకు ఇవ్వాలా? ఆ క్యాస్ట్ లో అప్పుడు రిజర్వేషన్ కల్పించింది ఎందుకు? అతన్ని సామాజికంగా పైకి తీసుకురావాలి. సామాజికంగా పైకి తీసుకురావడంలో డెఫినేషన్ ఏంటి? ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఆర్థికంగా బలోపేతం ఒక పర్టికులర్ స్లాబ్ లోకి అతను ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ స్టాండ్స్ క్యాన్సిల్ దట్ పర్టికులర్ రిజర్వేషన్. మనకు పాన్ కార్డ్ అనే ఒక సిస్టమ్ వచ్చేసింది, ఆధార్ కార్డ్ అనే ఒక సిస్టమ్ వచ్చేసింది, రెండు కొలాబరేట్ అయ్యి సింక్రనైజేషన్ అయిన సిస్టమ్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్వేస్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సచ్ డెవలప్మెంట్ థింగ్స్. అది జరగనంత కాలం ఈ పొలిటికల్ పార్టీలు మేము ఎస్సీలకి ఉచిత పథకాలు ఇన్ని ఇస్తున్నాము, రాయితీలు ఇస్తున్నాము, సబ్సిడీలు ఇస్తున్నాము, హౌ లాంగ్? అంటే ఇప్పుడు వివేక్ లాంటి వాడు లేకపోతే ఇంకొకటికి ధనవంతులకు కూడా రాయితీలు ఇచ్చుకుంటూ పోతే మిగతా ఓసీలకు కానివ్వండి, బీసీలు కానీ మిగతా వర్గాలను ఎప్పుడు మనం పైకి తీసుకురావాలి? దీనికంటూ ఒక క్లియర్ కట్ ఒక స్కేలింగ్, స్లాబింగ్ అనేది జరిగినప్పుడు మాత్రమే దీనికి ఒక ఫుల్ స్టాప్ అవుతుందండి. మేజర్ గా అర్బనైజేషన్ లో జరిగే వివక్షకి ఇప్పుడు రాబోతున్న ఈ జన్జీ జనరేషన్ చాలా వరకు దాన్ని ఓవర్కమ్ అయి అధిగమించి ముందుకెళ్తున్నారు వాళ్ళ జీవనంలో. సో గవర్నమెంట్లు కూడా ఈ విద్యాలయాల్లో దీని యొక్క ప్రస్తావన లేకుండా ఈ క్యాస్ట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేవి, క్యాస్ట్ బేస్డ్ విద్యార్థి సంఘాలనే వాటికి ప్రోత్సహించకుండా ఓన్లీ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ని ప్రోత్సహించినంత కాలం చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. ఈ క్యాస్ట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కానీ, రిజర్వేషన్స్ కానీ అక్కడ ఆపేయాలి. ఈ ఇండియాలో చాలా యూనివర్సిటీలు ఉదాహరణగా నిలుస్తున్నాయి, అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఫైనల్ గా ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో మీ ఇద్దరు 2 minutes తో కన్క్లూడ్ చేస్తే అంతటితో చర్చ ముగిద్దాం. ముందు సతీష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి.
అంటే మనకి ఎందుకు ఇట్లా అంత షాకింగ్ అనిపిస్తుంది ఈ రిపోర్ట్ అంటే, టౌన్స్ అర్బనైజేషన్ అనేవి అంటే కాస్ట్ తో ముడిపడటం కాకుండా ఓన్లీ డెవలప్మెంట్ అంటే మెటీరియల్ డెవలప్మెంట్ మాత్రమే, డెవలప్మెంట్ ఆధారితంగా అర్బనైజేషన్ జరగాలి, పట్టణాలు డెవలప్ అవ్వాలి అనే ఒక థాట్లో మనం ఇప్పటివరకు ఉన్నాము. సో అదే అంటే ఆ థాట్ చుట్టూనే గవర్నమెంట్ పాలసీస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఫంక్షనింగ్ కానీ జరుగుతున్నాయి. సో సే ఫర్ ఇన్స్టెన్స్ మనము 80s లో వరల్డ్ క్లాస్ సిటీస్ ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పాము. తర్వాత 90s కి న్యూ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత సో సిటీస్ అన్ని మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద సిటీస్, ఓకే సే అర్బన్ లోకల్ బాడీస్ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాటర్, శానిటేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇట్లాంటి అన్నిటినీ మనము ప్రాపర్గా ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి ఒక థాట్ని తీసుకొచ్చాము. ఆ తర్వాత 2000s వచ్చినప్పుడు స్మార్ట్ సిటీస్ అనే ఒక పేరుతో మనము మళ్ళీ పాలసీస్ని చేశాము. సో ఎందుకంటే ప్రపంచం మొత్తం సిటీల వైపే వైపు మళ్ళీ ఉంది కదా, ఎందుకంటే అభివృద్ధి సిటీస్లోనే కాన్సన్ట్రేట్ అయింది అనే ఒక అంటే గ్లోబలైజేషన్ కానీ క్యాపిటలిజం కానీ ఇవన్నీ సిటీస్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాస్ట్కి ప్లేస్ లేదు అనే ఒక అపోహలో ఇప్పటివరకు ఉన్నాము. కానీ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత సో ఒకలాంటి షాక్కి గురై ఉన్నాం మనం. అరే ఇప్పటివరకు మనము విలేజెస్లోనే కదా కాస్ట్ని చూసాము, ఓకే ఆ రెడ్డి, ఈ కాపు, ఈ కమ్మ, ఈ వెలమ్మ, వీళ్ళు కింద కులాలను కొట్టడము, కింద కులాలను తన్నడము, లేకపోతే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు, లేకపోతే ప్యాటర్న్ క్లయింట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అంటే ఫ్యూడలిజం ద్వారా వచ్చిన ప్యాటర్న్ క్లయింట్ రిలేషన్షిప్, అగ్రేరియన్ ఎకానమీ ద్వారా అది మనకు అర్బన్ స్పేసెస్ కనిపించదు కదా. మరి ఎట్లా ఇది జరిగింది అనే ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే సిటీ రావడం అంటే అనానమిటీ ఒకటి వస్తుంది. సో దట్ you don't know, I mean unless you tell somebody your caste, okay, so the other person don't know your caste, okay, so that anonymity వలన నువ్వు ఎంత కష్టపడతావో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు వస్తుంది అనే ఒక దాంతోనే అందరం బ్యాగులు పట్టుకొని సిటీస్కి వచ్చున్నాము. బట్ సిటీకి వచ్చిన తర్వాత మనకు తెలిసిన మన రియలైజేషన్ ఏంటంటే అట్లా ఏం జరగదు. సిటీకి వచ్చినంత మాత్రాన కులం కానీ, ప్రాంతం కానీ, లేకపోతే నీ యొక్క జెండర్ కానీ ఇవేం మారవు. ఇన్ఫ్యాక్ట్ ఇవి డబుల్ అవుతాయి. ఎందుకంటే రామోజీరావు ఈనాడు పెట్టిన తర్వాత రామోజీరావు ఈనాడు ఆఫీస్లో ఉన్న అందరూ కమ్మ కులస్తులు, ఒక సెక్యూరిటీ గార్డు, లేకపోతే అకౌంటెంట్, లేకపోతే ఎడిటర్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కమ్మ కులస్తులు. వాళ్ళు కూడా రామోజీరావు వాళ్ళ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ వచ్చిన వాళ్ళు సిటీకి వచ్చిన తర్వాత ఏమైనా అటు ఇటు ఏమైనా చేస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. సో ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఈ కనెక్షన్స్, రూరల్ అర్బన్ కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది ఇప్పుడు వచ్చినట్టువి కాదు. అంటే కేంబ్రిడ్జ్ హిస్టోరియన్స్ ఉన్నారు, డేవిడ్ వాష్బ్రూక్ కానీ, క్రిస్టోఫర్ బేకర్, వీళ్ళు చెప్పినది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో బ్రాహ్మిన్స్ విలేజెస్ నుంచి పట్టణాలకి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళు విలేజెస్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు చాలా వరకు. కానీ ఆ తర్వాత మైగ్రేట్ అయిన అగ్రేరియన్ డామినెంట్ కాస్ట్ కమ్మాస్ కానీ, రెడ్డిస్ కానీ సిటీస్కి మైగ్రేట్ అయినా విలేజ్తో వాళ్ళకున్న కనెక్షన్ వాళ్ళు వదులుకోలేదు. వాళ్ళు దే యాక్చువల్లీ కెప్ట్ ఇట్ వెరీ టైట్లీ. ఇన్ఫ్యాక్ట్ సిటీస్లో సంపాదించింది వాళ్ళు మళ్ళీ విలేజెస్లో రీఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ స్టడీ ఒకటి జరిగిందండి, గ్లోబల్ బాడీ షాపింగ్ అని చెప్పి అతను ఒక స్టడీ చేస్తాడు. సో ఆస్ట్రేలియాలో అతను వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. అతను అడుగుతాడు, సో ఎంతమంది ఇక్కడికి ఎలా వచ్చారు మీరు అంటే, మేము వయా హైదరాబాద్, మా ఊరు అది అంటే. సో ఏంటి మరి మీ మనీని అంతా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, ఇల్లు, కారు హైదరాబాద్లో కొనుక్కుంటాము, పొలాలు మా ఊర్లో కొనుక్కుంటాము. సో కనెక్షన్ చూడండి, గ్లోబల్ కనెక్షన్స్ అంటే. అందుకే దీని అతను గ్లోబల్ బాడీ షాపింగ్ అంటాడు. ఆస్ట్రేలియా, యుఎస్ఏ నుంచి హైదరాబాద్ వై అమీర్పేట. యుఎస్ఏ ఇస్ నథింగ్, అమీర్పేటని ఇప్పుడు మనం యుఎస్ఏ అంటాం కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట. సో యుఎస్ఏ తర్వాత మళ్ళీ ఆంధ్ర, లేకపోతే కరీంనగర్, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో. సో కాస్ట్
ఈజ్ ఎంబెడెడ్, అంటే అది ఒక విడదీయరాని సంబంధం ప్రతి మనిషికి. అంటే మనం ఎట్లా జంక్షన్ ఎట్లయితే ఉందో కులం అట్లా ప్రతి ఒక్కరికి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇది నా పాయింట్ కూడా కాదు, ఇది సూజన్ బెయిలీ అనే ఒక ఆమె చెప్పిన పాయింట్. కాస్ట్ ఫంక్షన్స్ లైక్ అ జంక్షన్ ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ అని ఆమె అంటుంది. ఐ విల్ స్టాప్ హియర్ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు. ఫైనల్ గా సుందరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఈ కాస్ట్ డిస్పారిటీ కానివ్వండి, డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఈ గ్లోబలైజేషన్ అవుతున్న ఈ తరుణంలో ఉండాల్సింది ప్రతి మనిషికి ఒక మనిషి యొక్క ఐడెంటిటీ క్యాస్ట్ కాకూడదు, అతని ప్రొఫెషన్ అయి ఉండాలి. ఇప్పుడు పలానా వెంకట్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఈజ్ ఇంజనీర్. ఒక శర్మ, ఇంకొక పర్సన్ ఉన్నాడు వినోద్, ఈజ్ ఏ డాక్టర్. ఆ ప్రొఫెషన్ అతని ఐడెంటిటీ అయి ఉండాలి, కానీ క్యాస్ట్ అతని ఐడెంటిటీగా ఉండకూడదు. సో ఇలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి ఇప్పుడున్న జనరేషన్ ముందుకు వెళ్తున్నారు. చాలా వరకు మన పేరెంటింగ్ సిస్టమ్ లో కూడా మార్పు రావాలండి. ఏ మార్పు అయినా కూడా మన ఇంటి గుమ్మం లోపల నుంచి మొదలవుతుందని ఎంతో మంది చెప్తారు. అది అక్షర సత్యం. మన పేరెంటింగ్ లో ఎప్పుడైతే ఒక అభివృద్ధి తరహా ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తామో మన ఫ్యామిలీ మెంబర్స్ లో, అదే భావజాలం సమాజంలో వ్యాపిస్తుంది. ఇప్పుడు మన ఒక పిల్లోడికి మనకి ఒక సంతానం కలిగింది, అది చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, వెంకట్ రెడ్డి, అఖిలేష్ యాదవ్ ఎందుకు పెట్టాలండి? సుభాష్ గౌడ్, శైలేష్ ముదిరాజు ఎందుకు తగిలించాలి? అంటే వాడి పుట్టుక నుంచే వాడి చివర తోకలు పెట్టడం వల్ల వాడికి అదే ఒక సంకుచిత భావము, ఒక నేరో మెంటాలిటీతో సమాజంలో పెరిగి అతను ఉన్న చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మధ్య కానీ, ఇంకొక అధ్యాపకుల మధ్య కానీ, ఇంకొక పాపులేషన్ మధ్యలో కానీ అదొక రకమైన డిజైన్డ్ మైండ్ సెట్ తోటే అతను లైఫ్ మొత్తం కొనసాగుతుంది. అందువలన ఈ ఒక ఎగ్జాంపులరీ జీవన విధానాన్ని సెట్ చేయాలి సమాజంలో. ఈ కుల ప్రస్తావన కూడా ఎప్పటికీ ఉండకూడదంటే అది ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హౌస్. పేరెంటింగ్ లోనే మార్పు రావాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి. రిజర్వేషన్స్ ఉండనియండి, ఎవరైతే వెనకబడతానని గురయ్యారో వాళ్ళని పైకి తీసుకొచ్చే వరకు ఉండనియండి. ఇప్పుడు మనకి గత చరిత్ర తీసుకుంటే మేడం, పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి ఉద్దేశంతో ముందుకు అడుగు వేసిన మొట్టమొదటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన బై బర్త్ బై కాస్ట్ రీచ్ ఆయన రెడ్డి, కానీ ఎక్కడా కూడా నేను సంచరిస్తున్న ప్రజానికం నా గుర్తింపు అనేది కులంతో ఉండకూడదు, నా యొక్క భావజాలం, నా యొక్క వ్యక్తిత్వమే నా గుర్తింపు అవ్వాలి అని అతని పేరు చివరున్న తోకని కట్ చేసుకున్నాడు. ఈ రోజుల్లో వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదిస్తున్న వ్యాపారవేత్తలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవడన్నా ఇలాంటి భావజాలంతో ముందుకు వస్తున్నారో వాళ్ళ పిల్లని, అలా సంతానాన్ని, వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా మౌల్డ్ చేసి సమాజానికి ఒక మంచి జనరేషన్ ని ఇద్దాము అని ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్న జనాభా సంఖ్య ఎంతమంది ఉన్నారు? ఈ కంప్లీట్ మార్పు జరగాలి కొన్ని జనరేషన్స్ తర్వాత అయినా కూడా అంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ పేరెంటింగ్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ సిస్టమ్ ఆల్సో. ప్రతి దానికి మేము ఈ రాయితీలు ఈ కులానికి ఇస్తున్నాము అనే భావన పూర్తిగా సమస్య పోవాలి. ఒక సహృదయమైన వాతావరణం నెలకొల్పాలి. దేశం నుంచి క్యాస్ట్ యొక్క తారతమ్యాలు, అంతరాలు తగ్గించే యొక్క ప్రక్రియ అత్యంత వేగంగా జరగాలి. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సుందరయ్య గారు, ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ. థ్యాంక్స్ అండి.